శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 10లోపు కుంభరాశి వారికి చావు దెబ్బ ఇలా తప్పించుకోవచ్చు, లేదంటే మరణిస్తారు, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కుంభరాశి వారికి ఎటువంటి శుభాలు అశుభాలు జరగబోతున్నాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ యొక్క రాశి వారికి మార్చి 10లోపు ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకోవాలంటే కనుక పెద్ద ప్రమాదం బారిన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్చి 10లోపు ఏ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయో, వీరికి ఇబ్బందిని కలిగించేటటువంటి ఆ ప్రమాదాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఎటువంటి దేవతారాధన చేయాలో, ఏ విధమైన పరిహారాలను పాటించాలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని ముందుగా గనక చూసుకున్నట్లయితే కనుక అందంపై ఆసక్తి ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. స్త్రీలకు అందంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. వీరి జీవితాన్ని చక్కగా ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఎన్నిసార్లు ఓటమిని చూసినా కృంగిపోయే మనస్తత్వం అస్సలు ఉండదు. ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు. అనేక విజయాలని సొంతం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక క్రమశిక్షణకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఉత్తమమైన అలవాట్లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అలాగే కనుక చూసుకున్నట్లయితే సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక అయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి మార్చి 10లోపు చావు దెబ్బ అనేది కనిపిస్తుంది. అంటే ఊహించని ప్రమాదం వారిని వెంటాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ముఖ్యంగా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. డ్రైవింగ్ చేసేవారు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం గాని, అర్ధరాత్రి సమయాల్లో ఒంటరిగా డ్రైవింగ్ చేయడం కానీ వీరికి శ్రేయస్కరం కాదు. అలాగే తెలియని వ్యక్తులకు సహాయం చేయడం, లిఫ్ట్ ఇవ్వడం గాని చేయకూడదు. అలాగే దీని కారణంగా వీరైతే ఇబ్బందుల్లో పడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురవచ్చు. ప్రమాదాల్లో మీరు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివారాధన చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలి. ట్రాఫిక్ సమయంలో మీరు ఉల్లంఘించకూడదు, మీకు మంచిది కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల కారణంగా మీరైతే కనుక అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆచితూచి ఏ విషయాన్నైనా 1కి 10 సార్లు ఆలోచించి నిదానంగా చేయాలి. నడుచుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్న ప్రమాదాలను గురించి తెలుపుతూ ఉంటాయి. మీకు 1కి 10 సార్లు ఏదైనా సిగ్నల్ అనిపిస్తే కనుక ఆ విషయం గురించి మీరైతే కనుక దైవాన్ని స్మరించుకొని మొదలు పెడితే మీకు మేలు కలుగుతుంది. హాని చేయకుండా ఉండడానికి ట్రాఫిక్ ఆంక్షలను పాటించండి. ఆల్కహాల్ ని సేవించడానికి మీరు అస్సలు కూడా ఇంట్రెస్ట్ చూపించకండి. మీకున్న ఈ పరిస్థితుల కారణంగా మీరైతే ఇబ్బందులు పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా రావచ్చు. చిన్నపాటి అలజడి, చిన్నపాటి ఒత్తిడితో మీరైతే తప్పించుకుంటారు. ఇటువంటి పరిస్థితుల కారణంగా మిమ్మల్ని ఆ శివయ్య అనుగ్రహించి కాపాడటానికి నిత్యము శివనామ స్మరణ చేస్తూ ఉండండి. అలాగే మీరు కనుక చూసుకున్నట్లయితే దేవతారాధన చేయడానికి మీకైతే కనుక సమయం లేకపోతే కనుక చిన్నపాటి నిమ్మకాయను అలాగే మీకున్నటువంటి జేబులో కానీ మీకున్నటువంటి వాహనంలో కానీ పెట్టుకోవడం ద్వారా మీరు బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు చెడు దృష్టి మీపై పడకుండా ఉంటుంది. మీ కాన్సన్ట్రేషన్ పక్కదారి పట్టకుండా ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.